ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టీచర్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 69,134 పట్టభద్రుల ఓటర్లు ఉండగా 5,693 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. మొత్తం 74,827 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి, ఆదిలాబాద్ లో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 14,960 గ్రాడ్యుయేట్స్గా ఉండగా అదేవిధంగా కూడా 1,661 మంది ఏదైతే టీచర్స్ ఏదైతే ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారో, అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా 17,141 మంది గ్రాడ్యుయేట్స్ ఉండగా కూడా గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా ఉండగా కూడా టీచర్లకు సంబంధించి కూడా 1,1530 మంది కూడా టీచర్స్ ఏదైతే ఓటర్లుగా ఉన్నారు. అదేవిధంగా కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,637 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా ఉండగా కూడా ఏదైతే 470 మంది టీచర్లు కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం మంచిర్యాలలో కూడా ఎక్కువ గ్రాడ్యుయేట్స్ ఓటర్లు అయితే ఉన్నారు. 30,921 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఉన్నా కూడా ఏదైతే 1,563 మంది టీచర్స్ ఓటు హక్కునైతే గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఓవరాల్ గా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. సాయంకాలం 4 గంటల వరకు కూడా కొనసాగుతుందంటూ కూడా అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. ఇప్పటికే కూడా పటిష్ట బందోబస్తు మధ్య కూడా ప్రత్యేక రూట్ ఆఫీసర్లు అదేవిధంగా కూడా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కూడా ఏదైతే పోలింగ్ అయితే కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా రూట్ల ఆఫీసర్లు కావచ్చు, ప్రత్యేక అధికారుల నిఘాలో కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్నది. ముఖ్యంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకైతే వెబ్ కాస్ట్ ద్వారా కూడా పోలింగ్ నిర్వహణ అయితే కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా మందకొడిగా మొత్తం మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మొత్తం మందకొడిగా కూడా ఏదైతే పోలింగ్ కొనసాగుతా ఉన్నది. మరికొంత సమయం తర్వాత కూడా పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం మొత్తం కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా పోలింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులు చేసిండ్రు. అదేవిధంగా కూడా మొత్తం కూడా ఓవరాల్ గా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడం కోసం అయితే అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసిండ్రు. ఇప్పటికే కూడా అధికారులు ఇటు టీచర్స్ గ్రాడ్యుయేట్స్ గారు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఏదైతే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగానైతే గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతా ఉన్నది. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.